హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే వీడియో ఏంటి? ఏం లేదు గైస్, అందరూ చాలా మంది వరకు చేశారు. డీమార్ట్కి వెళ్ళి రెండు 10 రూపాయల డైరీ మిల్క్లు కొనుక్కున్నాం. రెండు 10 రూపాయల డైరీ మిల్క్ కొనుక్కొని అక్కడ బిల్ కౌంటర్ దగ్గర ఇద్దాం. వాళ్ళ ఒక ఫేస్, ఒక ఎక్స్ప్రెషన్ చూద్దాము. అంటే చాలా మంది చేశారు, వాళ్ళు చేయాలా, నేను చేస్తాను. సరే అక్క, అక్క ఏంటి చెప్పు. అలాగో డిమార్ట్కి వెళ్తున్నావుగా, నన్ను కూడా తీసుకెళ్ళవా? తీసుకెళ్ళనుగా. అరే తీసుకెళ్ళరా, మంచోడి కదా నువ్వు, తీసుకెళ్ళవా ప్లీజ్. ఓకే తీసుకెళ్తాను. కాకపోతే 2 డైరీ మిల్క్లే నేను కొనుక్కుంటాను. నువ్వు షాపింగ్ ఇవన్నీ నాకు చెప్పొద్దు, అర్థమవుతుందా? ఖచ్చితంగా 2 డైరీ మిల్క్ తీసుకుందాం. ఓకే, నేను ప్రామిస్గా 2 డైరీ మిల్క్ తీసుకుంటా. ప్రామిస్ కూడా చేసావు. సో గైస్, యాక్చువల్గా నేను ఈ మాట ఎందుకని అడుగుతున్నానంటే, నాకు షాపింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు. సో అక్క మీద నమ్మకంతో ఏదో అడుగుతుంది కదా, అంటే నేను ఏదో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అక్క కూడా అడుగుతుంది కాబట్టి తను నాకు సపోర్ట్గా ఉంటుంది. అలా ఏమన్నా గొడవకు వస్తే మా అక్క చూసుకుంటుంది ఫైటింగ్ అంతా. సో ఇంకా ఆలస్యం చెయ్యకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇంటికాడ నుంచి అయితే బయలుదేరిపోయాం అనమాట. ఇంకలా వెళ్ళిపోయి మా ఇక్కడ కామెడీ ఏంటంటే, మా అక్కనే డిమార్ట్ని వీడియో తీయక్క అంటే తింగిరిది నేలని వీడియో తీస్తుంది. గైస్ ఏ వాళ్ళు చెప్తా వాళ్ళ తలరాత, ఏం చేయలేమన్నమాట. సో కావాల్సిన 2 చాక్లెట్స్. అరే అంకుల్ పడిపోయారే, డిమార్ట్ వస్తుంది అనుకుంటే. సో నేను ఎక్కువగా డిమార్ట్కి రాను. సో నాకు అంతగా డిమార్ట్ గురించి మొత్తంగా ఏం తెలీదు. సో నాకు కావాల్సిన డైరీ మిల్క్ గురించి మా అక్క వెళ్తుంది అనుకుంటే, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. మా అక్క ఏంటో సంచి తెచ్చిన తేడాగా ఉందని అప్పుడే అనుకున్నాను. ఏ అక్క, ఏం జరుగుతుంది అక్క, ఏంటి నాకు తెలియాలి అసలు ఏం జరుగుతుందో. సరే మీరు కూడా నాతో పాటు చూడండి అసలు ఏం జరుగుతుంది అనేది. ఇటేంటి, ఒక నూడిల్స్ ప్యాకెట్ వేసుకునిద్దేమో అని నేను అనుకున్నా గైస్. కానీ ఇక్కడ పెద్ద మతలబ్బే జరిగింది. ఏ పడితే వేసేస్తుంది గైస్. అసలు ఏం వేస్తుందో, ఎందుకు వేస్తుందో నాకేం అర్థం కావట్లా. నా 2 డైరీ మిల్క్ల కోసం వచ్చాను నేను. డబ్బులు కూడా, నిజం చెప్పాలంటే డబ్బులు కూడా పెద్దగా తాలేదు. 2 డైరీ మిల్క్ అదిగో ఈ 2 డైరీ మిల్క్ వేసేసుకొని పదక్క వెళ్ళిపోదాం అన్నాను. తను కూడా సరే అన్నట్టుగానే తలూపింది అనమాట ఆ టైంలో. సరేలే అనుకునే లోపు కల్లా ఇక చూడండి గాయస్, కన్నపడినట్టుగా ఇక జోబులో వేసేసుకుంటుంది అనమాట. సారీ, జోబులో కాదండి, నార్మల్గా ట్రేలో వేసేస్తుంది. అసలు ఎందుకు వేస్తున్నావు అక్క అంటే చెప్పదు. పర్పస్ ఏమన్నా, ఇంటి సామాను. ఇదేంటంటే మా అమ్మ మా అక్క కలిపి ఆడిన గేమ్ గైస్ ఇది. నేను అనుకున్నాను ఒక వీడియో ఫన్ కోసం వచ్చిందని అనుకుంటే ఎట్లా పడితే చూసారా, ఈ చిప్స్, షాంపూలు అవన్నీ ఎందుకు అంత వేస్తున్నారు. అక్కడ డబ్బులు తెచ్చావు అక్క అంటే డబ్బులు తాలేదంటది. మరి ఇవన్నీ ఎందుకు వేస్తున్నావు అక్క అంటే ఊరికనే వేస్తున్నాను రా అంటది. ఏంటి గైస్, నాకు ఇదేంటి చెప్పండి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇవెందుకు వీడియో తీసుకున్నాను అనుకుంటున్నారా? మన చిన్నప్పుడు బాక్సులు, పెన్నులు అంటే ఇష్టపడేవాళ్ళం కదా. సరే టాపిక్ వేరే వైపు వచ్చేస్తుంది. సో అలాగోలా బిల్ కౌంటర్ వరకు వచ్చేసాను గైస్. అక్కడ బిల్లు కడతాక రెడీ అయిపోయాను అనమాట. ఒక కార్డును మనీ తీసుకున్నా. చూడండి ఇవన్నీ నేను తీసుకున్న సామాను అనమాట. వేస్తున్నాను. 20 రూపీస్ కోసం వచ్చా గైస్. అందరికి ఫస్ట్లో ఇంట్రోలోనే చెప్పేసా కదా, కేవలం 2 డైరీ మిల్క్లు కొంటానని చెప్పాను, అంతే కదా. కానీ ఇక్కడికి వచ్చినా చూడండి అసలు ఏం జరుగుతుంది. వాట్స్ హ్యాపెన్ ద ఫకింగ్ మ్యాన్ అన్నట్టుగా జరిగిందనమాట. డబ్బులు లెక్క పెడుతుంటే ఎందుకు తీసుకొచ్చాను రా బాబు, మా అక్కనని ఒక బాధ ఓవైపు. అరే వీడియో ఒకటి అనుకుంటే ఒకటి వచ్చిందిరా అన్న బాధ ఇంకోవైపు. ఇదిగోండి గ్యాస్ బిల్ అంతేంది. బయటకు వచ్చినా చూపిస్తాను. ఇలా చెక్కింగ్ అయిపోయిన తర్వాత చూడండి, కాస్త ఓవరాక్షన్ చేశాను అనమాట, ఏదో ఒకటి చేయాలని. బిల్ అయితే టోటల్గా 1500 అయిందనమాట. దట్స్ ద వీడియో.